అందరికీ నమస్కారం అండి. అవనానుషకి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. నేను బాగున్నాను. ఇవాళ మళ్ళీ ఇంకొక బేబీ ప్రోడక్ట్స్ తోటి, అంటే చిన్నపిల్లలకి కావాల్సిన ఒక ప్రోడక్ట్ గురించి నేను మీకు రివ్యూ ఇవ్వబోతున్నాను. వీడియో చివరిదాకా చూడండి. క్వైట్ బుక్స్ అని ఒక రకమైన పుస్తకాలు ఉన్నాయన్నమాట. అంటే పిల్లలకి నేర్పుతాం కదా, కలర్స్ నేర్పడానికి, నెంబర్స్ నేర్పడానికి, ఆల్ఫాబెట్స్ నేర్పడానికి బుక్స్ ఉంటాయి కదా. అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. అంటే చిన్న చిన్న బుక్స్ లాగా ఉంటాయి, ఫ్లాష్ కార్డ్స్లా ఉంటాయి, చార్ట్స్లా ఉంటాయి. అలాగా క్వైట్ బుక్స్ అనేవి కూడా ఒక రకమైన పుస్తకాలు అన్నమాట. ఈ పుస్తకాలు ఎందుకు అంత ముఖ్యమో, ఎందుకు దాని గురించి ఒక వీడియో చేయాలి అంటే, అవి క్లాత్తో చేసేవి, అంటే గుడ్డతో చేసే పుస్తకాలు అన్నమాట. వాటిలో టాక్సిక్స్ ఏమీ ఉండవు. దాని తర్వాత అవి మళ్ళీ ఉతుక్కుని మళ్ళీ వాడుకోవచ్చు. చాలా చాలా మెత్తగా ఉంటాయి, పాడైపోవు. ఇప్పుడు ప్లాస్టిక్ అంటే కనుక, ప్లాస్టిక్ అప్పుడప్పుడు నోట్లో పెట్టేసుకుంటారు కదా, ఖచ్చితంగా పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు నువ్వు మీ అమ్మాయికి ఏం ప్లాస్టిక్ ఏవి కొనట్లేరా అనుషా అని అనద్దు. అంటే అలా అని కాదు. ఇప్పుడు క్వైట్ బుక్స్ అనే బుక్స్ ఉంటాయని నాకు తెలిసింది కాబట్టి ఆ పుస్తకాలు ఏంటి, వాటి గురించి నేను తెలుసుకుని ఆ బుక్స్ నేను పర్చేస్ చేశాను. ఎంత కాదన్నా ఇప్పుడు మన జీవనంలో ఎక్కడో ఒక చోట ప్లాస్టిక్ ఏదో ఒక రకంగా ఉంటూనే ఉంది. నేను కొంచెం తక్కువ వాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇవి ఏంటి అంటే బేబీ క్లాత్ బుక్స్ అన్నమాట. ఈ పుస్తకాలు చూసారా, ఇది ఏ రకమైన కెమికల్ ఉండదు, ఏ రకమైన టాక్సిక్స్ కూడా ఉండవు. పైగా ఇవి ఏంటి అంటే ఒకవేళ మాసిపోతే ఖచ్చితంగా మనం ఉతుకోవచ్చు. ఇది ఉతుక్కోవడానికి మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ని మనం వాషింగ్ మిషన్లో కూడా వాష్ చేయొచ్చు. చేత్తో కూడా మామూలుగా, ఎందుకంటే చిన్న చిన్న పుస్తకాలే కాబట్టి చేత్తో కూడా వాష్ చేయొచ్చు. ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటి అంటే ఒక సెట్, ఇది బేబీ క్లాత్ బుక్ సెట్. నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇందులో 6 పుస్తకాలు ఉన్నాయన్నమాట, చిన్న చిన్న పుస్తకాలు. ఇది ఏంటంటే ఫార్మ్ యానిమల్స్కి సంబంధించి ఉంది. అలాగే ఇది ఏంటి అంటే తిండికి సంబంధించిన వస్తువుల గురించి ఇందులో ఉంది. ఇది ఏంటి అంటే సీ క్రియేచర్స్ ఉన్నాయి కదా, ఈ సీ క్రియేచర్స్కి గురించి ఈ పుస్తకం ఏంటి అంటే నెంబర్స్ ఉన్నాయి. అలాగే ఈ పుస్తకం ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసరికి ఫ్రూట్ కింగ్డమ్స్ సంబంధించి ఉన్నాయి. ఇది క్లాత్ కాబట్టి మాసిపోయినా మనం ఉతుక్కోవచ్చు. ఇది విరిగిపోదు. మనం పనిగట్టుకుని కత్తెరతో పర కోస్తే తప్ప ఇదేమీ చెరగదు. ఇవి కాళ్ళ మీద వేళ్ళ మీద పడిపోయి ఏమీ పాడైపోవు. ఇవి ఏంటి అంటే సరదాగా మంచం కింద, తరగడా కింద కూడా, తరగడాలా కూడా పెట్టుకోవచ్చు.